హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో బీబీ అగ్ని పరీక్షలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు అనే దాని గురించి. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి శ్రీజ ఉంది. శ్రీజ ఇప్పటి వరకు 10 ఎపిసోడ్లు అయ్యాయి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈ 10 ఎపిసోడ్లో కనిపిస్తూనే ఉంది, షైన్ అవుతూనే ఉంది. అందుకే శ్రీజ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఉండాలి అని అందరూ ఓట్లు గుద్దుతున్నారు శ్రీజకి. తను కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తను ముందుకు వెళ్తుంది గేమ్లో, అలా అన్నమాట. ఫస్ట్ శ్రీజ ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా టాస్క్లు ఆడే అవకాశం వస్తే, ఈ 2 ఎపిసోడ్ కొంచెం డల్ అయినట్టున్నా కూడా ఫస్ట్లో ఆడాడు కదా, అందుకు బాగానే ఓట్లు పడుతున్నాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. నిన్న కూడా 2 సార్లు ఏమో క్యాప్టెన్ అయింది. నిన్న కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఈమె వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఈయన కూడా ఫస్ట్ నుంచి సేమ్ శ్రీజలాగే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గేమ్లో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఏదైనా జరిగినాయి గేమ్ ఆడుతూనే ఉంటాడు. అలా ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 9లో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఇతను కూడా ఓట్లు పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ అంతగా పర్ఫామ్ చేయకపోయినా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ దానికి ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వల్ల ఓటింగ్ పడుతూ ఉంది. డీమన్ పవన్ ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మర్యాద మనీష్ ఉన్నాడు. ఇతను కూడా సేమ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఓవర్గా థింక్ చేస్తున్నాడో తెలియదు, కానీ గేమ్ అయితే సరిగ్గా ఆడడం లేదు. ఇంకా జడ్జెస్ అయితే తిట్టడం మొదలు పెట్టారంటే ఎపిసోడ్ మొత్తం తిడుతూనే ఉంటారు ఇతన్ని, అలా. ఆ తర్వాత ఇతనికి ఓట్లు పడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షకీబ్ పడుతున్నాయి. షకీబ్ అయితే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన 3 డేస్ వరకు ఫస్ట్ ప్లేస్లో ఏమో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్ని గేమ్లు ఆడాడో అన్ని గేమ్లలోనే కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు షకీబ్. నిన్న ఆడిన గేమ్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యా అన్నాడు. ఇంకా 7th ప్లేస్కి వచ్చాడు. జనాలు కూడా ఎన్ని రోజులను చూస్తారు, కొంచెమన్నా పర్ఫామ్ చేస్తే జనాలు కూడా ఓట్లు వేసే ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఓట్లు వేస్తూనే ఉన్నాం, ఇతను ఆడలేదు అని నెక్స్ట్ వాళ్ళకి చేంజ్ అవుతారు, ఖచ్చితంగా చేంజ్ అవుతారు. అలా ఇప్పుడు షకీబ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాడు 7th ప్లేస్కి వచ్చాడు, అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనూష గారు ఉన్నారు. 8th ప్లేస్లో వచ్చేసి అనూష గారు ఉన్నారు. ఇంకా వీళ్ళంతా ఓట్లు పడుతున్నాయంటే పడుతున్నాయి. వీళ్ళైతే ఇంతవరకు అంతగా పర్ఫామే చేయలేదు. ఇంకా ప్రసన్న కుమార్ గారు కూడా ఓట్లు చాలానే బాగా పడుతూ ఉండే, కానీ అతను ఎలిమినేట్ అయ్యానని ఎప్పుడు తెలిసిందో. అంతేగాక అతను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఎలిమినేట్ అయ్యానని. జనాలు ఓట్లు వేయడం తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 9th ప్లేస్కి వచ్చేసాడు, అలా అనమాట. ఇంకా 10th ప్లేస్లో వచ్చేసి దివ్య నిఖిత గారు ఉన్నారు. ఆ తర్వాత 11th ప్లేస్లో వచ్చేసి నాగప్రశాంత్ ఉన్నాడు. బాగా పర్ఫామ్ చేస్తున్నాడు నాగప్రశాంత్ అయితే. ఇన్స్టాగ్రామ్లో అంతగా ఫాలోవర్స్ లేరు, ఇంకా కొంచెం చూడాలి. బాగా పర్ఫామ్ చేస్తున్నాడు నాగప్రశాంత్ అయితే. ఎప్పుడైతే తనకి అవకాశం దొరుకుతుందో అప్పుడంతా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రేయ ఉంది. ఆ తర్వాత వచ్చేసి కల్కి. ఆ తర్వాత వచ్చేసి శ్వేతా శెట్టి. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ధాలియా, ఇలా అన్నమాట. ఇంకా లాస్ట్లో చెప్పిన వాళ్ళకి ఓటింగ్ పడుతుందంతే, పడుతుంది. ఫస్ట్ ఏవైతే 7 మెంబర్స్ చెప్పానో వాళ్ళల్లో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఉంటారు.